హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి బుజ్జి కలిపాక వెళ్దాం అయ్యా అన్నాను మా అబ్బాయితో. సరే అమ్మ అన్నాడు అని మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. అలయన్ నుంచి దుబాయ్ వెళ్ళాలన్నమాట. దుబాయ్కి అలయన్కి 150 కిలోమీటర్ల లెంత్. 150 కిలోమీటర్ల దూరంలో వెళ్తుంటే ఇలా ఉంటుంది అనమాట. రోడ్లమ్మట చాలా డిజర్ట్, క్యామెల్ పెంచడం ఇవన్నీ ఉంటాయి. వచ్చేసాం దుబాయ్. ఎంట్రీలో ఇలా ఉంటాయి ఫ్లేవర్లు, డిజర్ట్స్ చూడండి. ఈ కాడి చోట అంతా క్యామెల్ పెంచుతారనమాట. అక్కడ మేము మొన్న వెళ్ళింది మార్కెట్ అనమాట. ఇక్కడేమో ఇట్లా డిజర్ట్ల మీదేమో పెంచుతూ ఉంటారు, ఫామ్ హౌస్లు పెట్టి. అక్కడికి అమ్మకానికి వచ్చి అక్కడికి తెస్తారనమాట. ఇక్కడ దుబాయ్ ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ పాల్ ఫ్యాక్టరీ ఉంటుంది, అలయానికి సంబంధించింది. దుబాయ్లో న్యూగా కడుతున్నారనమాట ఈ బిల్డింగ్లు, కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. అవి ఇక వచ్చేసాము దుబాయ్ మాల్ దగ్గరికి. దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా కలిపే ఉంటాయి. ఆ ఫ్లేవర్ అనమాట దాని కిందది. ఈ ఫ్లేవర్ కింద నుంచి వెళ్తే ఇక్కడ రెడ్ బస్ ఒకటి ఆగి ఉంది కదా. ఇలాంటి రెడ్ బస్సులు ఎక్కితే ఇన్ని దిరామ్స్ అని తీసుకుంటారంట. 4-5 టూరిస్ట్ పార్కుల కాడికి తీసుకెళ్తారంట ఆ రెడ్ బస్ మీద. అదిగో వస్తుంది చూడండి రెడ్ బస్, అదొకటి. చాలా బాగా అనిపించింది నాకు. అలా కూడా టూరిజం చూడవచ్చు ఇక్కడ దుబాయ్లో దిగిన వాళ్ళకి. ఇదిగో అది ఆ రెడ్ బస్ ఎక్కితే 4-5 టూరిస్ట్ ప్లేస్లు తీసుకెళ్తారంట. ఇక్కడ ఇన్ని దిరామ్స్ అని తీసుకొని. ఇది మాత్రం మాల్ పక్కన ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఆగింది. ఆగి అది ఎంట్రన్స్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మాల్లోకి ట్రాఫిక్ క్లియర్ అయ్యాక ముందుకెళ్ళాము. ఇదిగో బుర్జ్ ఖలీఫా మాలు 2 కలిపే ఉంటాయి. దుబాయ్ మాలు అంటే 250 ఎకరాలు అంటండి. 250 ఎకరాల్లో కట్టారు ఆ మాలు. అండర్ గ్రౌండ్ ప్రాసెస్లోనే 10 ఫ్లోర్ల వరకు ఈ కార్ పార్కింగ్ అనేది పెట్టారండి లోన. అసలు నాకు ఎంత విచిత్రం అనిపించిందో, చాలా బాగా అనిపించింది నాకు. అసలు అండర్ పాస్లో అన్ని ఫ్లోర్లు అని కార్లు వెళ్తూనే ఉన్నాయి పెడతాకి. అసలు నాకైతే చాలా విచిత్రంగా ఉంది. ఇక అండర్ పాస్లోకి వెళ్తున్నామండి. ఈ అండర్ పాస్లోకి వెళ్ళేటప్పుడు ఫ్లోర్లు కనపడతాయి చూడండి మీకు. మేము ఒక్కో ఫ్లోర్ ఎక్కినప్పుడల్లా పిల్లర్ మీద ఒక నెంబర్ వెళ్తూ ఉంటుంది. అక్కడ 1, 2, 3, 4, 5, 6 ఫ్లోర్లో పెట్టాం మేము. కారు ఇట్ట తిరిగి ఇంకో ఫ్లోర్కి వెళ్ళేటప్పుడల్లా ఒక పిల్లర్ మీద నెంబర్ వస్తుంది మనకి. చూడండి 1 ఫ్లోర్ అయిపోయి 2 ఫ్లోర్ అయిపోయింది. 3 ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఆ 2 కనపడింది కదా అక్కడ, 3 దాంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు 3 నెంబర్ కనపడుతుంది పిల్లర్ మీద. ఇదిగో ఇది 3వ ఫ్లోర్ కూడా అయిపోయింది. 4లోకి వెళ్తున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించిందో, అండర్ గ్రౌండ్లో అన్ని ఫ్లోర్లు కట్టాడు అంటే ఏదైనా కూడా వీళ్ళ తర్వాతేనండి. దుబాయ్ల తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక 4th ఫ్లోరు లోంచి 5లోకి వెళ్తున్నాం. ఒక్కొక్క ఫ్లోర్లో కూడా ఎంతెంత పార్కింగ్ ఉందో చూడండి మీరు. ఇది 5లోకి వచ్చాము ఇప్పుడు, పార్క్ 5లోకి, 5 ఫ్లోర్లోకి. మళ్ళీ తిరిగి మళ్ళీ అటు వెళ్తే 6 ఫ్లోర్లోకి వెళ్తాం. అండర్ గ్రౌండ్లో ఇన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఆ పార్కింగ్ అనిపించింది నాకైతే. చూడండి ఎన్ని ఫ్లోర్లకు వచ్చాము. అన్ని ఫ్లోర్లలో కార్లు ఉంటూనే ఉన్నాయి.
దుబాయ్ మాల్ అంట. ఈ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఆ స్క్రీన్ పడే కాడ పిల్లలకి ఇడ్లీ తినిపించాం మేము. నేను పిల్లల అబ్బాయి ముందు వెళ్ళిపోయాం. లక్కీ వెనక వస్తుంది వాటర్ తీసుకుని. అక్కడ ఇడ్లీ తినిపించేసాక కిందకి వెళ్ళాము. కిందకి యాక్సిలేటర్ మీద కిందకి వెళ్ళాక వాష్రూమ్కి వెళ్ళాలయ్యా అంటే మా అబ్బాయి ఆటోనే చూడమ్మా అన్నాడు. అగో వాష్రూమ్ అండి అది. వాష్రూమ్లో నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేతులు కడుక్కుంటుంటే అద్దంలోంచి తీసింది మా కోడలు. అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే వాష్రూమ్లో కూడా మాల్లో సూపర్. అసలు ఎప్పటికప్పుడే ఒక ఇద్దరు మనుషులు పెట్టి, ఇట్లాంటి వాష్రూమ్లు చాలా ఉంటాయి, ఒక ఇద్దరు మనుషులు పెట్టి క్లీన్ చేపిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇట్లా మనం వెళ్ళి చేతులు కడుక్కొచ్చాక మళ్ళీ టిష్యూలు తీసుకెళ్ళి తుడిసేస్తున్నారు అక్కడ. అంత నీట్గా ఉన్నాయి అన్నమాట. లోపలికి వెళ్తున్నాం. మా వాడికి నడవలేకపోతున్నాడు, బుడ్డోడు ఎత్తుకున్నాడు వాళ్ళ నాన్న. బుర్జ్ ఖలీఫాలోకి వెళ్ళాలి మేము. మాల్లోంచే ఎంట్రన్స్ ఉంటుంది. మాల్లోకి వచ్చాం లోపలికి. బుర్జ్ ఖలీఫాలోకి వెళ్ళాలి. మాల్లో అన్ని ఇక బుర్జ్ ఖలీఫాలోకి ఎంటర్ అయ్యామండి. అది బుర్జ్ ఖలీఫా బోర్డు. ఇప్పుడు మా వాడు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేశాడు కదా, అవి చెక్కింగ్ చేస్తారు ఇక్కడ. ఇటు రౌండ్ తిరిగాక అసలు చాలా బాగా అనిపించింది నాకు. అది అక్కడే చెక్కింగ్ చేసేది. టికెట్ చెక్కింగ్ చేసి టికెట్ తీసుకున్నారు వీళ్ళు అనుకుంటే ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు అనమాట. ఒక ఎక్సలేటర్ దిగాక లిఫ్ట్. ఇక ఫోన్లో టికెట్లు చూసి చేశాడు. లేడీస్ సీట్ అంట, జెంట్స్ సీట్ అంట. ఈ బుర్జ్ ఖలీఫా లోపలికి వెళ్తున్నాం. చాలా లెక్క నడుచుకుంటూ వెళ్ళాక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నమూనా బుర్జ్ ఖలీఫా ఇక్కడ పెట్టారు కదా, దీని దగ్గర మన సెల్ఫీ స్టిక్ ఉంటే బుర్జ్ ఖలీఫా దగ్గర, ఇక్కడున్న బుర్జ్ ఖలీఫా దగ్గరలో పెడితే పైన లాస్ట్ కనపడుతుందంట మనకి. బుర్జ్ ఖలీఫా శిఖరం పైన లాస్ట్కి ఫ్లోర్ కనపడుతుందంట. ఇక్కడ మేము ఒకళ్ళనొకళ్ళు ఫోటో తీసుకుంటుంటే ఒక ఆమె వచ్చి నేను తీస్తానని మాట్లాడింది ఇంగ్లీష్లో. మా అబ్బాయి ఓకే ఓకే అని ఫోన్ ఆమెకి ఇచ్చాడు. మా అందరినీ తీసిందామా. ఇక్కడ నుంచి ఎక్సలేటర్ మీద వెళ్ళాలి. ఎక్సలేటర్ అంటే అది మెట్లు కాదు, సాఫ్ట్గా ఉంటుంది. అది చిన్నగా జరుగుతుంది. ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి అది. సర్లేని మేము దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి మొదలు బుర్జ్ ఖలీఫా ఎలా అనేది. ఈ మోటార్ అది కంపెనీ మంచిదంట. దాన్ని గ్లాసులో పెట్టి అలా చూపిస్తున్నారు మనకి. ఆ మోటార్లో ఈ కంపెనీ అయితే మంచిదని చెప్పి. ఈఎంఆర్ అంట. ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లు అన్నీ కూడా ఈఎంఆర్ఏ. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎన్ని బిల్డింగ్స్లు అదే కంపెనీ వాళ్ళు కట్టారు. ఈ బుర్జ్ ఖలీఫా కట్టింది ఒక రోజుకి వచ్చి 12,000 మంది పనిచేసేవాళ్ళంట. ఒక ఫ్లోర్ ఒక రోజు కట్టేశారంట. అట్లా కట్టేవాళ్ళంట. ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి ఒక్కొక్క రోజు 12,000 మంది. ఇక్కడ చూడండి, దీని హిస్టరీ ఇక్కడ ఉంది. చాలా బాగుంది ఇక్కడ. కానీ అది ఉర్దూలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది కదా, నాకు అది ఎడమర్చి చెప్పడం రాదు. ఇక్కడ నుంచి ఎక్సలేటర్ మీద మళ్ళీ పైకి వెళ్తున్నాం. వాడు నడుస్తానంటాడు, ఆ మెట్ల మీద పడిపోతాడు కదా. ఇదిగో బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ స్టార్ట్ 2005 అంటండి. ఇక్కడ ఉంది అది 2005. 2006లో 50 ఫ్లోర్లు వచ్చిందంటండి. 2006లో 50 ఫ్లోర్ల వరకు వచ్చింది. 2007లో 100 ఫ్లోర్లు వచ్చింది. 2007లో 100 ఫ్లోర్ వరకు కట్టేశారు.
2008లో 160 ఫ్లోర్లు అంటండి. 2008లో 160 ఫ్లోర్లు కట్టారు. ఇది మొత్తం లెంత్ ఎంత 163 ఫ్లోర్లు. 2009 కల్లా అయిపోయింది, పూర్తి చేసేసారు. 2019లో 10 నుంచి 2011లోకే ఎన్నో కోట్లు వసూలు చేసిందంట టికెట్ల మీద. ఇది టూరిజం పార్ట్గా పెట్టారు కదా, మన ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన కట్టడం, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పొందింది. చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే ఒకసారి వెళ్ళాలి. ఇన్నిసార్లు తిరుగుతూనే ఉన్నా కదా అటు ఇటు. బుర్జ్ ఖలీఫాలో ఒకసారి వెళ్ళాలి నాన్న మొన్న అంటే, ఇక్కడి నుంచి కూడా కైట్స్ ఇది కూడా రైడ్ కూడా చేస్తారంట, అక్కడి నుంచి కూడా దూకుతారంట. చాలా బాగా అనిపించింది. ఇంకో లిఫ్ట్లోకి వెళ్ళటానికి ఇక్కడ కీ లైన్లో ఉండి, కీ లైన్లోంచి ఒక్కొక్కళ్ళు ఈ డోర్లోంచి ఒక్కొక్కళ్ళే వెళ్ళాలి. అది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ లిఫ్ట్లోంచి 124 ఫ్లోర్లోకి తీసుకెళ్తారు. అసలు కన్ను మూసి కన్ను కాదు, మన ఓపకు కూడా అందనంత 124 ఫ్లోర్లో ఉంది. కిందకు వస్తుంది, ఎంత జమ్మున వస్తుందో చూడండి మీరు. జస్ట్ ఎన్ని నిమిషాల్లో వస్తుందో ఎన్ని సెకండ్లో వస్తుందో కూడా కనబడుతుంది అక్కడ దాని మీద. పావు గంటలో అనుకుంటా 10 నిమిషాలు ఎంత టైం పడింది ఇక్కడ. ఆ టైం కూడా రీచ్ అయిపోతుంది. అదిగో ఎమ్మటే జయ్యని వెళ్ళే పని, చెవులకు ఇయ్యమని మోత వచ్చినాయి మాకైతే. కిందకు వస్తుంది, మేము ఇప్పుడు లిఫ్ట్ ముందు ఉన్నాం, లిఫ్ట్లోకి వెళ్ళాలి. పైనుంచి కిందకు వస్తుంది ఇప్పుడు మేమున్న దగ్గరికి. అసలు ఎంత ఫాస్ట్ వస్తుందో చూడండి మీరు. మనం అనే సెకండ్ కంటే కూడా ముందే వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. సెకండ్లో ఫ్లోర్ వచ్చేస్తుంది, అంత ఫాస్ట్ లిఫ్ట్ పెట్టారు చూడండి. వచ్చేసింది. దీంట్లో షేక్ వచ్చాడు. వెళ్తున్నాం మేము లిఫ్ట్లోకి. పైకి వెళ్తుంటే జస్ట్ ఒక 5 నిమిషాల్లో పైకి వెళ్ళిపోయినట్టుందండి నాకైతే అట్లా అనిపించింది. అయితే అసలు ఎంత సౌండ్, చెవులు అయితే దెబ్బలు పడిపోతున్నాయి, డమ్మీలు అయిపోయినట్టు. అంత సౌండ్, మన సౌండ్ గుటక మింగాలనిపించింది నాకైతే. అంత ఫాస్టా మరి లిఫ్ట్, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. వీళ్ళ టెక్నాలజీ వేరండి అసలు. వచ్చేసాం మనం. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ 4 దిక్కులు ఉంటాయి కదండి మనకి. ఆ 4 దిక్కుల్లో కూడా ఈ దుబాయ్ని చూడవచ్చు అనమాట, వ్యూ చూడవచ్చు. అయితే ఫస్ట్ ఒక నార్త్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కట్టడాలు చూసాము. మళ్ళీ వెనక పక్కకి వెళ్ళాము. 4 వైపులా తిరిగాము దీనికి. ఇక్కడ 4 వైపులా తిరగటానికి ఉంది. ఇప్పుడు చూడు మా వాళ్ళు ఎట చూస్తారు, ఆ గ్లాస్లోంచి. ఆ గ్లాస్ ఎంత మందం ఉందో, ఇట తగలటానికి కానీ అట్ట ఏమైనా కూడా అసలు దానికి ప్రాబ్లమే లేదు. అది అలా కనపడతాయి బిల్డింగ్లు. ఆ గ్లాసు ఈ బిల్డింగ్ కోసమే తయారు చేసి ఉంటారండి. చాలా మందం ఉంది, చాలా స్ట్రాంగ్. మన దుబాయ్ కదా వచ్చినప్పుడు కూడా అసలు దానికి ఏమి కాలేదు అంటే అసలు చూడండి కట్టడం ఎంత బాగా కట్టారు. ఇగో కింద కనపడేదంతా ఆ డమ్మీల్లా కనపడుతుంది చూడండి, అదంతా మాలు. 250 ఎకరాలంట మాలు, కొంచెం కూడా కాదు అసలు. అదంతా తిరగాలంటే మనకు టైం కూడా సరిపోదు. ఇదో బుర్జ్ ఖలీఫా కనపడుతుంది చూడండి ఒక పక్కకి. ఆ పక్కకి వెళ్తే కొంచెం వరకు కనపడుతుంది. అక్కడికి వెళ్ళి నుంచుంటే చూడండి అదిగో అట్లా కనపడింది. కింద బిల్డింగులు చూడండి ఎంతంత హైట్ ఉంటాయి. అవి కూడా 70-80 స్టేర్లు ఉంటాయి.
అవి కూడా మనకి అక్కడి నుంచి వస్తుంటే ఎట్లా యూ నుంచి ఎట్లా కనపడుతుంది చూడండి. రోడ్ల మీద తిరిగే కార్లు అయితే అసలు కనపడట్లేదు, అగ్గిపెట్టెలు వెళ్ళే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు వస్తున్నారు చూడండి. అది ఎక్కుతారంట పైకి, ఇంకా గ్లాస్ మీద ఎక్కుతానంటది. అవి కింద ఉన్న చిన్న చిన్న ఇళ్ళు అయితే అసలు కనపడట్లేదు. చాలామంది వచ్చారు. మేము వెళ్ళింది బుధవారం, కానీ జూలై బుధవారం 9వ తారీఖు వెళ్ళాము, కానీ అప్పటికే 3 మంది వచ్చారు. అదే వీకెండ్ అయితే మనం తప్పుకొని తిరగడానికి కూడా సందు ఉండదంట, అట్ట వస్తారంట జనం అక్కడ వాళ్ళు. చాలా బాగా అనిపించింది. ఇది చూడు, ఈ హోటల్ అంట, అదేదో హోటల్, ఇది కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఉన్నాడు మా అబ్బాయి. అదేంటనంటే అది కూడా హోటలేనమ్మా. బ్లూ కలర్ అన్నీ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ రోడ్డు చూసారా, 4 రోడ్లు కలిసినాయి. అక్కడ చూడు అసలు ఎంత రింగులుగా ఉందో. అంత ఎత్తు నుంచి చూడటం అంటే బుర్జ్ ఖలీఫాకి అంత ఎత్తు. మనం ఫ్లైట్లో వెళ్ళినా కూడా 4-5 వేల కిలోమీటర్ల పైకి వెళ్తాంలే, కానీ కాకపోతే ఇది ఒక ఫీలు ఇక్కడికి వచ్చామని. చాలా బాగుంది. ఇక అక్కడి నుంచి ఇంకొక వైపుకి వెళ్ళటానికి వస్తుంటే ఆ మధ్యలో తినుబండారాలు నమ్ముతున్నారు. ఇక్కడేమో ఇక పక్షి రెక్కల్లాగా పెట్టి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకున్నాం. చేతులు అలా పెట్టింది మా మనవరాలు. ఇక్కడి నుంచి ఇంకొక వైపుకి వెళ్తున్నాం. అట్లా 4 వైపులు తిరిగాము. 4 వైపులు వ్యూ చూసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అసలు ఇప్పటి నుంచే వెళ్ళాలని కోరిక. అది నా కొడుకు పుణ్యం అంట, నాకు అది దక్కింది. అదంతా మాల్లో అది పార్ట్ అంతా. అదంతా తిరిగాక మళ్ళీ ఇటు వచ్చాము. అటు అసలు కన్స్ట్రక్షన్లు ఇంకా జరగాలి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వెనక పక్క అనమాట అది. చాలా ఖాళీ చోటు ఉంది. మా బుడ్డోడు చూడు అడుగుతున్నాడు కిందకి. ఇక 124కి వెళ్ళాం కదా, 125వ ఫ్లోర్లోకి నడుచుకుంటూ వెళ్ళాలంట. అట్లా చూడాలనుకుంటే 125వ ఫ్లోర్లోకి కూడా వెళ్తున్నాము. వెళ్తుంటే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మెట్లెంట. 125వ ఫ్లోర్లోకి వెళ్తున్నాం నడుచుకుంటా. లిఫ్ట్ వరకు 124 వరకు వచ్చింది. ఇక్కడికి వెళ్ళాక అక్కడ ఒక గ్లాసు ఫిట్ చేసింది. కింద నుంచి 124లో ఏ యూ ఉందో అది కూడా ఇప్పుడు యూ అదే కనపడుతుంది, కానీ ఇంకొంచెం తక్కువలో కనపడుతుంది సైజు. ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా వెళ్ళాక, కాకపోతే దీనికి టికెట్లు తేడా ఉంటాయి అంటండి. ఇది 4,500కి మేము వెళ్ళాం టికెట్ ఇండియా కరెన్సీలో. ఇక్కడైతే 175 దిరామ్స్ అంట మనిషికి. అయితే ఇంకా పైకి 150 ఫ్లోర్లోకి వెళ్తే 10,000 అంట మనిషికి. 163వ ఫ్లోర్లోకి వెళ్తే ఇండియా కరెన్సీ 18,000 అంట. అంత పడతాయి అంట రేట్లు ఇక్కడ. ఇంకా మేము ఇది అసలు చూద్దాం, అసలు లోపలికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. బుర్జ్ ఖలీఫా అంటే 125వ ఫ్లోర్ అంటే సరిపోతుందిలే మాకు చూడటానికి. మీకు అంతకంటే పైకంటే చిన్నపిల్లలను పంపరంట, ఫ్యామిలీ కదా అని ఇక్కడ వరకే ఇచ్చారు టికెట్. ఆ బిల్డింగులు చూడండి, ఒక్కోటి ఎన్ని ఫ్లోర్లు ఉందో. 70-80 ఫ్లోర్లు ఉన్నా కూడా అవి చూడంటే కనపడుతున్నాయి మనకి చెక్కబొమ్మల్లాగా. అంత హైట్లో ఉన్నాం మనం. దీంట్లో 125వ ఫ్లోర్లోనే గ్లాస్ ఉంది చూడండి. ఇక్కడ గ్లాస్ మీద మేఘాలు కూడా కదులుతున్నాయి. ఈ 125 కిలోమీటర్ల పైన మేఘాలు కదులుతున్నాయి అన్నమాట. ఆ గ్లాస్ పైన పొగలాగా వెళ్తుంది చూడండి ఈ మేఘాలు. కింద యూ అంతా కనపడుతుంది, పొగలు ఇక్కడ నేను ఎక్కడి నుంచి పైలినట్టు సౌండ్ ఫీలింగ్ వచ్చింది.
పిల్లడైతే చిత్రంగా చదువుతున్నాడు. అక్కడికి వెళ్ళగానే ప్రతి నిమిషానికి ఒకసారి పగిలినట్టు సౌండ్ వస్తుంది. దగ్గర రాదు, దాని టైం ప్రకారం అది వస్తుంది. నేను అడిగే కానీ పగిలినట్టు వచ్చింది, కానీ అది సౌండ్ అట్లా పెట్టారు, అది సెన్సార్ లాగా. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడి నుంచి బుజ్జి ఖలీఫా బాగా కనపడుతుంది చూడంలో అని చెప్తే అక్కడి నుంచి కూడా వీడియో తీసింది మా కోడలు. దీనికి గిన్నిస్ రికార్డు వచ్చింది కండి, అది పర్వాలా. ఇక్కడ రాజులు, దుబాయ్ రాజులు ఉంటారు అందరూ. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, బిజినెస్, వర్క్, ప్లానింగ్ వాళ్ళందరూ అనమాట. ఇట్లా పూర్తయింది, ఇంకొచ్చేస్తున్నాం బయటికి. ఈ చెరువు దగ్గర నుంచే ఈ దుబాయ్ బుర్జ్ ఖలీఫాకి ఫైర్ వర్క్ చేస్తారు. ఈ కిందకు వచ్చేటప్పుడు ఒక కాయిన్ దాంట్లో అయితే చక్రంలాగా తిప్పుతున్నారు మా మనోడు. అది టాయ్స్ వస్తుంది ఆడుకునేది. వాడు ఒకటే తిప్పుతున్నాడు, నేను రానని తీసుకొచ్చాం బలవంతంగా. ఇక్కడి నుంచి కూడా ఎక్సలేటర్ మీద కిందకి వెళ్ళాలి. ఇక కిందకి మాల్లోకి వెళ్తున్నాం. ఇక మాల్లో కాసేపు తిరుగుదామని చెప్పి మాల్లో ఎంటర్ అయ్యాము. అన్ని బ్రాండెడ్ వస్తువులే దొరుకుతాయంటండి. బాగా కంపెనీ బ్రాండు బాగా బ్రాండు వస్తువులే ఉంటాయి అన్నీ. మామూలు నార్మల్లీ అమ్మరండి ఇక్కడ. ఒంటి బొమ్మ పెట్టారు కదా, అది ఇత్తడితో చేయించి అక్కడ పెట్టారు. మేము ఇట్లా వెళ్తున్నాం కదా, కాకపోతే జనం చాలా తక్కువ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఇవన్నీ స్వీట్లు, అక్కడ దుబాయ్ స్వీట్లు అనమాట. హల్వా, కోవా అలా చేస్తాం కదా మనం, అట్లా చాక్లెట్ అట్లా తయారు చేస్తారు. ఇది ఫ్లేవర్స్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఫ్లేవర్లు, అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. పిస్తా, స్ట్రాబెర్రీ, కివీ అలా. ఇక్కడి నుంచి ఈ మాల్లోంచి మళ్ళీ ఇంకొక ఎక్సలేటర్కి పైకి వెళ్ళాము. మేము అప్పటికే 2 అయిపోయింది టైం. మేము ఇంట్లో 8 గంటలకు బయలుదేరామండి. 8 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 11ంటికి మాకు స్లాట్ టికెట్ 11ంటికి లోనికి ఎంట్రీ ఉంది అని మా అబ్బాయి 8ంటికే బయలుదేరండమ్మా, ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ అంటే. అసలు మాకు గంట టైం సరిపోతుంది. కారు 150 కిలోమీటర్లకి. కార్లు ఇక్కడ స్పీడ్గానే తోలుతారు. వెళ్ళాక లోపలికి వెళ్ళాక బర్గర్ తింటాకి వెళ్దామమ్మా అంటే అది 3వ ఫ్లోర్లో ఉందంట. 3వ ఫ్లోర్లోకి ఎక్సలేటర్లు ఎక్కి దీంతో వెళ్ళాం కదా, అక్కడ బర్గర్లు తెచ్చాడు అబ్బాయి. ఆ బర్గర్ ఓపెన్ చేసి చూడమ్మా అంటే అక్కడ ఓపెన్ చేస్తున్నా. కానీ 2 లేయర్లు పెట్టారు చికెను. లేయర్లు 2 ఈ ఎనిగర్లు నానబెట్టిన ఈ పచ్చిమిర్చి బాగా స్పైసీ అని చెప్పి అడిగాడంట. ఫ్రెంచ్ ఫ్రై పిల్లలకు పెట్టాడు. చీజ్, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసారు. బాగుంది బర్గర్ మాత్రం, చాలా బాగుంది. అట్లా మొత్తం కలిపి తినాలి. వీళ్ళేం ఫ్రెంచ్ ఫ్రై తింటున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళ ముగ్గురు అటు, మేము ఇద్దరం ఇంటికి కూర్చున్నాం. తినడం అయిపోయింది, బయలుదేరాం. ఇక వెళ్ళి మాల్లో ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అని ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ మామూలుగా బొమ్మలు అలా పడినట్టు, స్నానం చేసినట్టుగా ఎక్కడి నుంచి రావట్లేదు, వీళ్ళే పెట్టి క్రియేట్ చేశారు. అట్లా చాలా బాగా అనిపించింది. ఏదైనా ఇట్లా వీళ్ళు చేసేస్తారు ఈజీగా, చాలా బాగుంది. నాకు క్రియేటివిటీ చాలా. 3 ఫ్లోర్ల హైట్ నుంచి పడుతున్నాయి ఆ వాటరు. చాలా బాగా అనిపించింది నాకు. ఏంటి ఏ చూసినా నాకు పెద్ద విచిత్రం అనమాట. అట్లా చూస్తున్నా నేను కూడా. ఇక్కడి నుంచి బయలుదేరి కిందకి వెళ్ళాం.
ఇది 3 ఫ్లోర్లు ఎత్తులో పడుతుంది కదా, 3 ఫ్లోర్లు చూసుకుంటూ వెళ్తాను అనమాట. అక్కడ ఆర్ట్ సింబల్ లాగా పెట్టారు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే. అక్కడికి వెళ్ళాము, అక్కడ ఫోటోలు దిగాము ఆర్ట్ సింబల్ దగ్గర. ఇది బారు వీడియో తీసుకుంటూ వచ్చింది కదా, ఆ ఆర్ట్ సింబల్ దగ్గరే ఫోటోలు దిగాము. ఇక్కడి నుంచి మరి పైకి వెళ్ళాము. సర్లేని మళ్ళీ ఇక బయటకు వచ్చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక బయటికి బయలుదేరాము. నేషనల్ ఎక్వేరియం, ఇగో ఇక్కడ చూడండి రోబో బొమ్మలు పరిగెత్తినట్టు పెట్టారు. అవి పరిగెత్తుతున్నట్టున్నాయి. ఇక్కడి నుంచి ఇగో జాగ్వార్ అని పులిని ఐరన్తో చేశారు, సిల్వర్తోనూ ఐరన్తోనూ చేశారు. ఇది జాగ్వార్ పులిలాగా. ఇక్కడి నుంచి డైనోసార్ ఉందంట, డైనోసార్ సెల్స్ అవి ఎక్కడున్నాయని అక్కడ చూసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ డైనోసార్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అది కనపడుతూనే ఉంది డైనోసార్. అది ఎక్కడో యూఏలో దొరికిందంట, తీసుకొచ్చి ఆ సెల్స్ అన్నీ ఇక్కడ బిగించారు. యూఏలో ఏ కొండలు పగలు కొడుతుంటే ఆ కొండల్లో ఉందంటే ఇది సెల్స్ అంతా. మొత్తం అవన్నీ కలెక్ట్ చేసుకొచ్చారు, ఇక్కడ వీళ్ళు ఫిట్ చేసుకున్నారు. కాకపోతే ఐరన్ కాదు, రాయి కాదు, పింగాణి కాదు. నేనైతే దగ్గర ఉండి చూశాను. అవన్నీ దాని బోన్స్ తినేసినట్టు అలా ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఎదర కాలు కూడా ఒకటి లేదు. అదిగో దాని హిస్టరీ అక్కడ రాసింది. ఇక దీని దగ్గర నుంచి ఇటు బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేటప్పుడు ఎక్వేరియం అది ఉంటుంది అనమాట, నేషనల్ ఎక్వేరియం. ఈ డైనోసార్ని తెస్తుంది మాకు వాళ్ళు. ఎదర కాళ్ళు లేదు చూసారు ఒకటి, దానికి కాలు దొరకలేదంట. ఇవి ఇలా ఉంటుంది. ఈ డైనోసార్ ఇలా ఉండేది. ఈ మాస్కులు చూడండి, అన్ని రకాల మాస్కులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచి ఇక ముందుకెళ్ళాము. మా వాడు అప్పుడు దాకా తిరిగి ఎస్లైడర్లు ఎక్కి సరదా చేసినాడు. ఇంకా ఎమ్మటే భుజమే పడుకున్నాడు, వాళ్ళ నాన్న భుజం మీద పడుకున్నాడు. అవును నిద్రపోతున్నాడు అని అడిగాడు. కాదయ్యా, ఇక ఫిష్లో నేను చెప్పు లేపుతాడని చెబితే ఇక నేషనల్ ఎక్వేరియం దగ్గరికి వచ్చాము. వస్తుంటే ఈ ఎక్వేరియం దగ్గర ఫిష్ ఇదిగో నాన్న అంటే ఎమ్మటే వేసాడు. చూడాడు ఫిష్లో అంటే పొడుకులా ఇది ఏం లేదు. ఆ ఎక్వేరియం లోపలికి ఉంది కదా, అండర్ గ్రౌండ్ ఎక్వేరియం అంట అది. దానికి కూడా టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే లోపల ట్రైన్ లాగా పడవలాగా కూడా ఉంటుందంట. రెండింటిలో చూడొచ్చంట. అది ఒక రోజు సరిపోద్దంట ఎక్వేరియంలో తిరగడానికి లోపల. మా అబ్బాయి అన్నాడు, ఈ గూగుల్ కొట్టినా వచ్చుద్ది దుబాయ్ మాల్ ఎక్వేరియం అంటే. బయట నుంచే చూడండి, ఒక స్క్రీన్ మీద ఇట్లా కనబడుతున్నాయి ఫిష్లు, ఎంత బాగున్నాయో. బయటికి లోపలైతే మన మీదే తిరుగుతున్నట్టు ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతాం కదా అండర్ గ్రౌండ్లోకి. మన చుట్టూ ఎక్వేరియం ఉంటుంది. మన నుంచున్న మనిషి పెట్టినంత లెక్క హైట్లో కట్టారు మొత్తం లోపలికి వెళ్ళడానికి. అంత పెద్ద ఎక్వేరియం అన్నమాట అది, దుబాయ్ మాల్లోది. ఈ మాల్ గురించి చెప్పలేదా మీకు? చెప్పాను కానీ 250 ఎకరాలు అంటండి ఈ మాలు. అసలు అంత పెద్ద మాల్ ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. అంత మాల్ అది, పెద్ద మాల్. చాలా బాగా అనిపించింది. ఈడు మా వాడు అక్కడి నుంచి కదలని ఇట్లా మా బొడ్డోడు ఆ ఫిష్ అంటున్నాడు, ఈ ఫిష్ అంటున్నాడు, పైకి చూస్తున్నాడు. అసలు ఎంత పెద్దవి ఉన్నాయో ఒక్కోటి, చాలా పెద్దగా అనిపించినాయి. చూడండి ఎంత పొడుగుందో. అదే ముక్కు చేప, అది అవతల వచ్చేది, ఎంత పొడుగు ముక్కు ఉందో. ఈ కారు ఉంది కదండి, ఆ కారు మీద కూడా తిరిగితే కొన్ని దిరమ్స్ అని తీసుకుంటారంట. ఆ కార్లో కూడా అట్ట తిప్పుతారంట మాల్ మొత్తం నడవలేని వాళ్ళు ఉంటే. మేమైతే ఒక పావంతు చూసామేమోనండి, ఇంకా
ఇక ఇంకా 3 వంతులు ఉందంట మాలు. మా అబ్బాయి అన్నాడు, ఈడుండి 10 ఏళ్ళు అయింది కదండి, చాలా అన్నీ తెలుసుకున్నాడు. ఇంకా దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఎదురుగుండా ఫోటో దిగే ఫీల్ లేదురా అంటే, ఇటు దుబాయ్ మాల్లోంచి ఎంట్రీ గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ బుర్జ్ ఖలీఫా కనపడుతుందమ్మా, అది ఇది కలిపి ఉన్నా కూడా. అదిగో అట్లా కనపడితే అక్కడ ఫోటోలు దిగుదామని చెప్పి ఇటు వచ్చాము. ఇటు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగాము. ఫోటోలు దిగి ఇటు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాము, అటు ఆ హోటల్ ఎదురుగుండాకి. ఆ హోటల్ ఎదురుగుండాకి వెళ్ళినా కూడా బుర్జ్ ఖలీఫా బాగా కనపడుతుంది ఇక్కడ. అదిగో అక్కడ కూడా ఫోటో దిగాం. ఫోటోలు దిగి మళ్ళీ మాల్లోకి వచ్చి ఇంకా ఇక కార్ పార్కింగ్ కాడికి వచ్చేసాం. కార్ పార్కింగ్ కాడికి వచ్చేసి ఇంకా కారు ఎక్కుతుంటే కోడలు ఫోటో తీసింది వీడియో. ఇక పార్కింగ్ 6లో ఉంది మా కారు. బయటకు వచ్చేసాము. దుబాయ్ ప్రేమ్లో పార్కింగ్లో దుబాయ్ ప్రేమ్ ఉంటుంది. ఆ ప్రేమ్ పక్కన ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. దుబాయ్ ప్రేమ్ కూడా ఫేమస్ విజిట్. ఇది పోయినసారి వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా ఉంది నా వీడియోలో చూడండి. దుబాయ్ ప్రేమ్ది కూడా, అది కూడా ఎక్కాను. ఇంకా ఫీచర్ మ్యూజియానికి ఒకటి ఉంది, అది కూడా ఎప్పుడో డ్రీమ్ తీరుతుంది. ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది పార్కులో పక్కమ్మట బిల్డింగ్స్. ఇవి ప్లే ఏరియా, పిల్లలు ఆడుకునేది అన్నీ ఉన్నాయి. సాయంత్రం 6 అయిపోయింది. సరే అండి, బయలుదేరి వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తుంటే ట్రాఫిక్ 7-7:30 అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని కార్లు వచ్చినాయి, ఆఫీసులో వదిలేరనుకుంటా. అంత ట్రాఫిక్ ఉంది బయటకు వచ్చాక, అలయన్ రోడ్లోకి వచ్చేటప్పటికి. ఈ ట్రాఫిక్ కూడా మేము వీడియో తీసుకున్నాం. అంత ట్రాఫిక్ ఉంది బయట. ఇంక ఈ ట్రాఫిక్ దాటితే మా రోడ్లోకి వచ్చేసాము. ఈ లైటింగ్ అంతా మేము వెళ్ళే రోడ్డు అనమాట, అలయన్ రోడ్డు. రోడ్డు పొడుగుతా కూడా ఎంత లెక్కన్నా ఉన్నాయి, ఎన్ని 100 కిలోమీటర్లన్నా ఉన్నాయి. రోడ్డు పొడుగుతూ ఉంటాయి. మనకైతే ఇండియాలో కొంత లెక్క ఉంటాయి, కొంత లెక్క ఉండవు. ఎంత లెక్క రోడ్డు ఉంటే అంత లెక్క లైట్లు ఉండాల్సిందే, ఎటు చిన్న రోడ్డు ఉన్నా కూడా. అసలు థ్యాంక్ యూ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతవరకు. మళ్ళీ వెళ్తే ఫ్యూచర్లో మళ్ళీ దానికి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూసి వ్యూస్ బాగానే వస్తున్నాయి, చూస్తున్నందుకు థ్యాంక్ యూ.